శ్రీమద్ భగవద్గీత సారం 18 అధ్యాయాలు సంక్షిప్తంగా 5 అధ్యాయాలు తెలుసుకున్నామండి. ఇప్పుడు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, ధ్యాన యోగం. 6వ అధ్యాయం 47 శ్లోకాలు ఉంటాయి. కర్మయోగం, కర్మ సన్యాస యోగాలు అనే బాహ్య సాధనలు చెప్పిన తర్వాత ప్రాపంచిక ఇంద్రియ విషయాలకు లొంగిపోకుండా మనస్సును ఆత్మలో నిలిపే అంతరంగ సాధన అయిన ధ్యాన యోగాన్ని ప్రవేశపెడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ అధ్యాయంలో ఆత్మజ్ఞాన సముపార్జన కోసం సాగించవలసిన యోగ సాధన, ధ్యాన యోగ సాధనను ఆత్మ సాక్షాత్కారం పొందిన ధ్యానయోగి అనుభవించే బ్రహ్మానందానుభూతిని, సర్వభూత సమస్థితిని సవివరంగా వివరిస్తున్నాడు. ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమ యోగం అనగా మనోనిగ్రహానికి కావలసిన ఉపాయం. సంయమం అనేది మనస్సుకు సంబంధించిన మాట. మనస్సు చంచలమైనది కాబట్టి సంయమం దానికే కావాలి. కర్మ ఫలాన్ని కోరకుండా కర్తవ్య కర్మలను చేసేవాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అర్జున, సన్యాసమన్నా యోగమన్నా ఒకటే. సంకల్పాలను సన్యసించిన వాడు యోగి కాలేడు. ఇంద్రియ విషయాల పట్ల, కర్మల పట్ల ఆసక్తిని, అన్ని సంకల్పాలను వదిలినవాడే యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు. యోగాన్ని పొందగోరేవాడికి ప్రాథమిక దశలో నిష్కామ కర్మాచరణమే సాధనం అవుతుంది. కొంత సాధన సిద్ధించాక శమమే, సర్వ సంకల్పరాహిత్యమే, అంతఃకరణ నిగ్రహమే సాధనం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు. ఆత్మోద్ధరణ. ఉద్ధరేదాత్మనాత్మానం నమవాసాదయేత్ ఆత్మైవ విహత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే కానీ ఎవరికి వారే అధోగతి పాలు చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అవుతుంది. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి. ఉదాహరణ, నాకు జ్వరం వస్తే నేనే మందు వేసుకోవాలి. పక్కవాడు వేసుకుంటే నాకు తగ్గదు కదా. ధ్యానంలో నిమగ్నమై ధ్యానకర్మ చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆత్మశక్తి పెంపొందుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మకు ఆత్మవే బంధువు అవుతుంది. అలా కాకుండా సమయాన్ని వృధా చేస్తున్నామంటే మన ఆత్మను మనమే అవసాన దశకు తీసుకువెళ్తున్నట్టు. అలాంటప్పుడు మనమే శత్రువుగా అవుతాం. సమయాన్ని సద్వినియోగం చేసుకొని యోగులం కావాలి. యోగి మట్టి, రాయి, బంగారాలను సమానంగా చూసేవాడైనా యోగి పరమాత్మను పొందినవాడని చెప్పబడుతున్నాడు. శత్రువులు, మిత్రులు, తటస్థులు, ఉదాసీనులు, సహృదయులు, బంధువులు, సాధువులు మొదలైన వారందరి పట్ల సమబుద్ధి కలవాడు మిక్కిలి శ్రేష్ఠుడు. ధ్యాన సాధనకు ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ఏకాంత ప్రదేశంలో కూర్చోడానికి అనుకూలమైన, కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూర్వపు రోజుల్లో దర్భలు, వస్త్రం, జింక చర్మం పరుచుకొని మెత్తగా సౌకర్యవంతంగా చేసుకునేవారు. ప్రస్తుతం మనకు వాటి అవసరం లేకుండా ఎక్కువసేపు సౌకర్యవంతంగా, స్థిరంగా, సుఖంగా ఉండే విధంగా కూర్చొని శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడగా కళ్ళు మూసుకొని నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ఇంద్రియాలను, మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యానయోగ సాధన చేయాలి. ఏ స్థితిని పొందాక మరి దేనికి దానికంటే ఎక్కువగా భావించడో, తీవ్రమైన దుఃఖం వల్ల కూడా చలించడో ఆ స్థితి యోగం అనబడుతుంది. ధ్యానయోగం సిద్ధించదు. అర్జున, అతిగా తినేవాడికి, మరి బొత్తిగా తినని వాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, మరి అస్సలు నిద్రపోకుండా ఉండేవాడికి ధ్యానయోగం సిద్ధించదు. అందుకే అన్నీ యుక్తంగా ఉండాలి. యుక్తాహార వివరశ్చ యుక్తచేష్టశ్చ కర్మసు యుక్త స్వప్నావబోధశ్చ యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగిన ఉన్నవాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. యుక్తాహారం అంటే మితాహారం, సాత్వికాహారం, శాకాహారం, ఫలాహారం. ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్వికాహారం. ఇది ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని వృద్ధి చేస్తుంది. నిద్ర మనిషి శారీరక, మానసిక అవసరాలకు అనుగుణంగా సరైన విధంగా నిద్రించాలి. యోగ నిద్రే సరైన నిద్ర. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే పనులు ధర్మయుక్తంగా ఉండాలి. కేవలం మనం సుఖం కోసమే మన పని అయితే అది యుక్తమైనది కాజాలదు.
యుక్త విహారం. ప్రక్కవాడికి కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు, ప్రక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి ఉంటే అది యుక్త విహారం అవుతుంది. అంతేకాకుండా మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. అదేవిధంగా మనం సరైన జ్ఞానాన్ని సంపాదించేలాగా ఉండాలి. ఒకే ఆత్మ. ధ్యాన సాధనలో పరిపూర్ణత సాధించిన స్థితిలో ఒకానొక ధ్యాని తన మనోబుద్ధులను అతిక్రమించి ఆత్మతో ఏకత్వం పొందుతాడు. అంటే ధ్యాన యోగి సమస్త చరాచర ప్రాణకోటిలో ఒకే ఆత్మ తప్ప ఇంకేమీ కనబడదు. ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వం అర్థమయ్యి తనకంటే భిన్నంగా ఏదీ లేదని తెలుస్తుంది. ఆభరణాలు ఏవైనా బంగారం ఒకటే కనుక ఎవరికి ఎవరు వేరు కాదు, అంతా ఒకటే ఆత్మ పదార్థం. ఒకానొక అయోగి మరి యోగి అయ్యి తనలో సర్వాన్ని సమస్తంలో తనను చూడగలిగినప్పుడు తనకంటే అతను వేరు కాదు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఇలా అంటున్నాడు, కృష్ణ, మనస్సును స్థిరపరిస్తే కానీ నువ్వు చెప్పింది సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడూ చంచలమైనది, దృఢమైనది, అతి బలవత్తరమైనది అయిన మనసును నిగ్రహించడం అనేది గాలిని బంధించినట్లే, సాధ్యం కాని పనేమో అనుకుంటున్నాను అని అంటున్నాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, నిస్సందేహంగా మనసు అనేది చంచలమైనది, మరి నిగ్రహించడానికి కష్టసాధ్యమైనది. అయినప్పటికీ అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు. మనస్సు నియంత్రణ. మనస్సును నియంత్రణలోకి తీసుకురావాలంటే ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేసి తీరాలి. ఉదాహరణ, ఒకడు తపస్సు చేసి పని పాటలు చేసే కోసం ఒక భూతాన్ని సాధించాడు. అది పని చెప్పకపోతే ప్రాణం తీస్తానంది. ఎన్నిసార్లని పని చెప్తాడు? అదే ఒక పెద్ద పనైంది. చివరికి ఉపాయం చేసి ఒక పెద్ద తాటి చెట్టును చూపి దాన్ని ఎక్కుతూ దిగుతూ ఉండమన్నాడు. అట్లే మనస్సు అనే భూతంతో బెడద తీరాలంటే శ్వాసతో దాన్ని జోడించాలి, చిత్తశాంతిని పొందాలి. మనస్సును నిగ్రహించుకోలేని వాడు యోగ సాధన చేయలేడు. మనోనిగ్రహం ఉంటే సాధన ద్వారా ప్రయత్నించి యోగ సిద్ధిని పొందవచ్చు. వైరాగ్యం. శాస్త్రీయమైన వైరాగ్యం ఉండాలి. ఏది ఎక్కువగా అవసరమైన దానికి మించి చేయరాదు. ఎప్పుడూ మధ్య మార్గంలోనే జీవించాలి. అతి సర్వత్రా వర్జయేత్. రాగద్వేషాలు లేకుండా ఉండాలి. అటువంటప్పుడే ధ్యాన యోగ సాధన ఫలిస్తుంది. అర్జునుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, శ్రద్ధ కలిగి ప్రయత్నించినా కానీ ఏ కారణాల వల్లనైనా కానీ మనసు చలించి సిద్ధి పొందలేకే మరణించిన వాళ్ళ గతి ఏంటి? ఇటు లౌకికానికి అటు బ్రహ్మ జ్ఞానార్జనకు రెండిటికి చెడ్డరేవడి అయిపోడు కదా. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఆత్మోద్ధరణ కోసం కర్తవ్య కర్మల్ని చేసేవాడికి ఎలాంటి దుర్దశ కలగదు. వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి వినాశనము కలగదు. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందే ఉత్తమ లోకాలను పొంది చాలా కాలం అక్కడ నివసించిన తర్వాత సదాచారపరులైన ధనికుల ఇంట్లో పుడతాడు. అలా కాకపోతే ఆ యోగ భ్రష్టుడు జ్ఞానయోగుల వంశంలో పుడతాడు. కానీ ఈ లోకంలో అటువంటి జన్మ లభించడం చాలా దుర్లభం. అలా పుట్టినవాడు గత జన్మలో సాధించిన యోగత్వాన్ని కలిగి ఉండి పరిపూర్ణత్వం కోసం ముందు కంటే ఎక్కువగా ఈ జన్మలో మళ్ళీ ప్రయత్నిస్తాడు. తర్వాత పాపరహితుడై యోగ సిద్ధిని పొంది తక్షణమే పరమగతిని పొందుతాడు. యోగివిక. అర్జున, తపస్సులు చేసేవారి కంటే శాస్త్రజ్ఞానం కలివారి కంటే కర్మలను ఆచరించే వారి కంటే ఒకానొక యోగి అధికుడు కనుక యోగివిక అర్జున. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.